రెడ్డి మానసపుత్రిక గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాపుఘాట్కు 83.81 ఎకరాల భూమి బదలాయిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బాపుఘాట్లో పనులకు అనుమతి ఇచ్చిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ కృతజ్ఞతలు చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ ను ప్రజలకు ఆకర్షణీయ కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కేంద్ర క్లియరెన్స్ తో మూసీ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుంది. మూసీ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ అనుకున్నది చేసి చూపుతారా? విపక్షాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఉన్న మొత్తం అడ్డంకులు తొలగిపోయినట్లేనా ఇప్పుడు? అంటే మొత్తం అడ్డంకులు కాదు, కానీ ఇక్కడ ఏదైతే బాపు ఘాట్లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటే మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఏమంటారు, దాన్నంతా కూడా క్లీన్గా చేయబోతున్నారు. సో మొదటి విడత స్టార్ట్ అక్కడి నుంచి అవుతుంది. మొదటి విడత మంచిరేవుల దగ్గర నుంచి లంగర్ హౌస్ బాపు ఘాట్ వరకు మొదటి విడత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా దాని గురించి ఇచ్చారు. సో దీనికోసం రక్షణ మంత్రిత్వ శాఖ, ఎందుకంటే లంగర్ హౌస్ బాపు ఘాట్ దగ్గర ఉన్న ప్రాంతం అంతా కూడా డిఫెన్స్ మినిస్ట్రీ చేతిలో ఉంది. సో డిఫెన్స్ మినిస్ట్రీ చేతిలో ఉన్న దానిలో ఏదైతే ల్యాండ్ డిఫెన్స్ మినిస్ట్రీ చేతిలో ఉందో ఆ ల్యాండ్ అంతటి కూడా ఇవ్వాలి, మాకు అప్పగించాలి అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా గతంలోనే స్పందించారు. స్పందించి ఇప్పుడు దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా అఫీషియల్గా కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనకు మూసీ సంబంధించి 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1లో భాగంగా మనం చూసాం, ఆ అపార్ట్మెంట్ సంబంధించి చాలా ఇష్యూ కూడా అయింది, మనకు గుర్తునే ఉంటుంది. దాంతోపాటు చాలా ఏమంటారు, చాలామంది పేదలకు సంబంధించిన గుడిసెలు కానీ లేకపోతే కొన్ని ఇళ్ళు కానీ పోయే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా వాళ్ళందరూ కూడా నోటీసులు కూడా ఇచ్చారు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మూసీ అన్న నది 2 నదుల కలయికతో ఏర్పడుతుంది. మూసా ఈసా. మూసా నది వేరే చోటు నుంచి వస్తుంది, ఈసా నది వేరే చోటు నుంచి వస్తుంది. ఈ 2 కలిసి మూసీ నది. చాలా మందికి ఐడియా లేదు మూసీ నది అనే పేరు ఎందుకు వచ్చింది అని అన్నారు. అంటే కొంతమంది ఏంటంటే ఎక్కువగా నదుల పేర్లు వాళ్ళ అమ్మాయిలకు పెట్టుకుంటారు. గోదావరి, కావేరి, కృష్ణవేణి, నర్మదా ఇవన్నీ కూడా ఉంది కదా. మూసీ ఎందుకు పేరు పెట్టుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ప్రశ్నించారు, మూసీ పేరు ఎందుకు పెట్టుకోలేదు, ఎందుకంటే మురికి ఉంటుంది కాబట్టి మూసీ పేరు ఎవరు పెట్టుకోలేదు అని అన్నారు. కానీ పెట్టుకున్నారు, ఒకళ్ళిద్దరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది అంటే జర్నలిస్ట్ మిత్రులు మూసీ అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ జనరల్గా అది లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన చెప్పిన పాయింట్ ఒకటి కరెక్టే. ఎందుకంటే గోదావరి, కావేరి, నర్మదా, గంగా ఇవన్నీ పేర్లు కూడా ఉన్నాయి నదులు. అయితే మూసీ నది, కృష్ణా నది ఉపనది బేసిక్గా. సో మూసా, ఈసా ఈ రెండింటి కలయిక మూసీ నది. సో ఇప్పుడు మనం ఆ విజువల్లో చూస్తున్నట్టు ఆ విధంగా ఇప్పుడున్న బాపు ఘాట్ని డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఆ బాపు ఘాట్కి కేవలం 2 సందర్భాల్లో వెళ్తారు. ఒకటి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజు, రెండవది 30 జనవరి అంటే జనవరి 30 మహాత్మా గాంధీ వర్ధంతి రోజు. మిగతా రోజులు ఎవరు పోవట్లేదు. బాపు ఘాట్ చాలా పెద్ద ప్లేస్ అక్కడ ఉంది. ఎందుకంటే చుట్టూ అక్కడికి వెళ్తే గనక ముక్కు విపరీతమైన వాసన. మూసీ దగ్గరకు వెళ్తే ఎవరైనా, మూసీ అనే కాదు ఇన్ఫాక్ట్ ఇప్పుడు అన్ని రివర్స్ కూడా పొల్యూట్ అయిపోయినాయి. కానీ మూసీ దగ్గర ఇంకా పొల్యూషన్ విపరీతంగా ఉంది. ఎందుకంటే సిటీ పక్కన ఉంది, విపరీతమైన వ్యర్థాలు దానిలో వదులుతున్నారు, డ్రైనేజీలు అన్ని దానిలో వదులుతున్నారు. సో మూసీలో గతంలో కేసీఆర్ హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్లు అన్నారు, కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ చేస్తాం, సుందరీకరణ కాకుండా మూసీ నదిని రిజనరేషన్ చేస్తామంటే డెఫినెట్ గా స్వాగతించాలి. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రాజెక్టు నిజంగా మొత్తం రూపురేఖలను మార్చేస్తుందా? చేస్తారు, రూపురేఖలు మార్చే విధంగా చేస్తామంటారు. అయితే ఇప్పుడు చేస్తున్న ఫస్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ ఫేజ్ లో కంటే ఎక్కువగా కొంచెం మూసి పర్లేదు. ఫస్ట్ ఫేజ్ లో మంచిర్యాల నుంచి
ఈ లంగర్ హౌస్ బాపు ఘాట్ దగ్గర వరకు బాగానే ఉంది మూసి. ప్రాబ్లం ఎక్కడ, అసలు పొల్యూట్ అయింది ఎక్కడ అంటే ఓల్డ్ సిటీలో. కానీ ఓల్డ్ సిటీలో ముందు చేపడితే మజ్లిస్ పార్టీ ఊరుకుంటుందా? మజ్లిస్ పార్టీ ఊరుకోదు కదా. మీకు మూసారంబాగ్ బ్రిడ్జ్ అంటారు, దిల్సుఖ్ నగర్ పోయే రూట్లో మూసారంబాగ్ బ్రిడ్జ్. ఎందుకు మూసీ మీద ఉంది కాబట్టి మూసారంబాగ్ బ్రిడ్జ్ అని దాని పేరు పెట్టారు. అది మీకు ఎప్పుడు వర్షం పడ్డా సరే, కొంచెం గండిపేట హిమాయత్ సాగర్ నీళ్లు వదిలినా సరే ఆ బ్రిడ్జ్ మునిగిపోతుంది. చాదర్ఘాట్ బ్రిడ్జ్ చూసాం మొన్న. చాదర్ఘాట్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్, ఇప్పుడు అంటే ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి చాలా మంది పోవట్లేదు మహాత్మా గాంధీ బస్ స్టేషన్కు. ఇప్పుడు అన్ని జూబ్లీ బస్ స్టేషన్ నుంచే బస్సెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. లేకపోతే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పోయే వాళ్ళు ఎంజీబీఎస్ బస్ స్టేషనే చాలా ఎక్కేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు క్యాబులు, ఆటోలు వచ్చాయి కాబట్టి. సో దాని దగ్గర ఉన్న చాదర్ఘాట్ అయినా ఇవైనా అక్కడ ఉన్నంత ఎంత పొల్యూట్ ఉంటుందో మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఇదంతా వెళ్ళి చివరిగా గౌరెల్లి దాటిన తర్వాత, ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఈ పొల్యూషన్ అంతా వెళ్ళి నల్గొండ జిల్లాలో మూసీ దగ్గర కలుస్తుంది. ఆ మూసీ వెళ్ళి మళ్ళీ కృష్ణా నదిలో కలుస్తుంది. సో కృష్ణా నదికి సంబంధించిన ఉపనది మూసీ. ఇది ఎక్కడ ఎన్ని కిలోమీటర్లు, ఎక్కడో వికారాబాద్లో అనంతగిరి గుంటల్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మూసీ నది గమనం ఇక్కడ దాకా వస్తుంది. దీన్ని సరే ఇప్పుడు ఈ నదుల చుట్టే నాగరికత ఉంది అంతే కదా. ఢిల్లీ ఎక్కడ, యమునా నది. సో ఇట్లా నదుల చుట్టూ నాగరికతలు ఏర్పడ్డాయి. కానీ ఆ నదుల్ని ఏమంటారు పట్టించుకోవడం. ఇంత జనాభా అయింది, కోటి జనాభా సంబంధించిన వ్యర్థాలు, పారిశ్రామిక పొల్యూషన్స్ ఇవన్నీ కలిసి మూసీ కింద పంటలు పండిస్తే అవి తింటే కూడా ప్రమాదం, చాలా డేంజరస్ జోన్లో ఉంది. ఇప్పుడు ఢిల్లీలో యమునా నది ఉంది, దాన్ని కూడా ఎంతకాలం ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా, ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే నరేంద్ర మోడీ కనబడుతున్నారు. నరేంద్ర మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ అని స్టార్ట్ చేశారు గుజరాత్లో. అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కరీంనగర్లో మానేర్ రివర్ ఫ్రంట్ అని కేసీఆర్ స్టార్ట్ చేశారు. బట్ అట్లా మూసీ రివర్ ఫ్రంట్ చాలా ఆధునీకరణ ఇది చేస్తామని చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్కి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటారు. మొదలేమో 1,50,000 కోట్లు మొత్తం మూసీ రివర్ డెవలప్మెంట్కి అన్నారు. కానీ 50,000 కోట్లు కాదు, 6,000 కోట్ల మాత్రమే ఫస్ట్ ఫేజ్ ఖర్చు అవుతుంది. ప్లస్ ఈస్ట్ వెస్ట్ బ్రిడ్జ్ మంచిర్యాల నుంచి డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ వరకు బ్రిడ్జ్ అని చెప్తున్నారు. చాలా ప్రయోజనాలు ఉన్నాయి, టూరిజం స్పాట్స్ ఉన్నాయి. నైట్ టైం అక్కడికి వెళ్ళి మూసీ దగ్గర అందరూ ఉండొచ్చు, టూరిస్టులు చాలా మంది వస్తారు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రపోజల్స్ పెట్టినా సరే ప్రతిపక్షం ముఖ్యంగా బీఆర్ఎస్ దానికి తీవ్ర అబ్జెక్షన్ చెప్తుంది. ఇది కాదు పద్ధతి. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఎస్డబ్ల్యూపీలు ఉన్నాయి, ఎస్టీపీలు ఉన్నాయి. ఎస్టీపీల ద్వారా దీన్ని బాగు చేయొచ్చు, ఇంతమందిని నిరాశ్రయాలు చేయాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మరి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమన్నా సరే కేంద్ర ప్రభుత్వం దానికి రక్షణ శాఖ నుంచి భూమి రావడం అంత ఈజీ కాదు. సో భూమి అయితే వచ్చింది. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు. వి ప్రకాష్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ భరత్. నేను అమెరికాలో ఉన్నా, మనోడు ఫోన్ చేశారు. ఓకే. సో మూసీకి ఇవాళ ల్యాండ్, ఈ లంగర్ హౌస్ బాపు ఘాట్ దగ్గర ల్యాండ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఇచ్చింది. చూశాను, నేను న్యూస్ చూశాను. ముందు కంగ్రాచులేషన్స్ టు రేవంత్ రెడ్డి అండ్ రాజ్నాథ్ సింగ్. నిజంగా ఇది ఒక ఇంపాసిబుల్ అనను కానీ చాలా కష్టసాధ్యమైన పనిని సాధించారు. ఎందుకంటే ఈ ఆర్మీ వాళ్ళు ఒక పట్టాన భూమిని వదలరు. మనకు ఒక గజం జాగ్ కావాలంటే కూడా మీకు గుర్తుందో లేదో, మేడిపట్నంలో బస్ స్టాండ్ కోసం, రైతు బజార్ కోసం అడిగితే గన్స్ పట్టుకొని వచ్చారు ఇక్కడ పోలీసుల మీదకి. అట్లాగే కేసీఆర్ గారు షామీర్పేట్ ఫ్లైఓవర్ కోసము ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు మిలిటరీ ప్లేస్ నుంచి మేము పోవడానికి లేదని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, దాని ప్రాజెక్ట్ ఇవ్వలేకపోయారు. తర్వాత సెక్రటరియట్ కట్టుకుందామంటే గజం భూమి ఇవ్వమని చెప్పారు. సెక్రటరియట్ అక్కడ కట్టాలనుకున్నారు కేసీఆర్ గారు. అంటే దేనికైనా అసెంబ్లీకి కడదామంటే కూడా మేము ఇవ్వమని కూర్చున్నారు. అంటే నిజంగా ఇట్స్ హ్యాట్స్ ఆఫ్, మనం అప్రిషియేట్ చేయక తప్పదు. సరే, ఆయన ఎట్లా ముందుకు పోతారనే దాని మీద మాట్లాడదాం. బట్ జాగన్ సాధించడం అనేది అచీవ్మెంట్. అండ్ 4,100 కోట్లు కూడా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చింది అంటే డెఫినెట్ గా బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే, అంటే వాళ్ళు ఇండెమ్నిఫై చేయాలి, వాళ్ళు షూరిటీ ఇవ్వాలి. అయితే కేసీఆర్ గారేమో ఈ వీళ్లతో మనం పెట్టుకోవద్దని చెప్పి ఆయన ఉన్న 9.5 ఏళ్లు కూడా ఏ ఫారిన్ లోన్ తీసుకురావద్దు అన్నాడు. ఎందుకంటే ఎంతో మంది లోన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినా కూడా జైకో లాంటి సంస్థలు,
ఆయన పీరియడ్ లో కేంద్ర ప్రభుత్వం మీద మనం ఆధారపడకూడదు, వాళ్ళ బాండ్స్ మనకు అక్కర్లేదు, వాళ్ళ సపోర్ట్ అక్కర్లేదు, ఒకసారి సపోర్ట్ ఇచ్చి మనల్ని గ్రిప్ లో పెట్టుకుంటాడని చెప్పి ఆయన ఎన్నడూ కూడా మోడీ గారిని ప్రాధేయపడలేదు. మాకు లోన్ కావాలి, మీరు ఇండెమిఫై చేయండి, మనం తీర్చేది మనమే, కానీ సపోర్ట్ వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు షూరిటీ ఇవ్వకపోతే లోన్స్ ఇవ్వరు. అది ప్రాసెస్ లో భాగం అన్నట్టు. కాబట్టి అది కూడా 4,100 కోట్ల అచీవ్మెంట్ కిందకే వస్తుంది. దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటాడో, ఆయన పీరియడ్ లో మొదలు పెడతాడా, కంప్లీట్ చేస్తాడా? ఎందుకంటే అప్రూవల్కే 2.5 సంవత్సరాలు పట్టిందంటే అది డిసెంబర్ లోపల ఎక్కడ అయిపోతుంది? ఆయన పెట్టుకున్న టైం ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ 2027. కాబట్టి ఎంత వార్ ఫుటింగ్ లో చేసినా కూడా పనులు అనేటి కోర్టు కేసులు వస్తుంటాయి, రిట్ వేస్తా ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. యా. సో ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఇప్పుడు బాపు ఘాట్ వరకు ఫస్ట్ ఫేజ్ అనుకున్నారు, అంతే కదా? యా యా. మంచిరేవల్ నుంచి బాపు ఘాట్ వరకు. సో అవును. అది మిగతా ఈ అపార్ట్మెంట్స్ కొన్ని వాటికి నోటీస్ ఇచ్చారు. దానిలో కూడా కొద్దిమంది సుముఖంగా ఉన్నారు, కొద్దిమంది వ్యతిరేకంగా ఉన్నారు, ఇట్లా డివైడ్ అయిపోయినారు అంటున్నారు. అంటే యాక్చువల్ గా ఇంత ల్యాండ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని ఎందుకు ఎవిక్ట్ చేయాలి? వాళ్ళు కూడా ఆ డెవలప్మెంట్ లో ఎందుకు భాగం కాకూడదు? ఇప్పుడు ఆ 2-3 గేటెడ్ కమ్యూనిటీస్, తర్వాత గంటా చక్రపాణి, కె శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాటిని అట్లే ప్రొటెక్ట్ చేస్తూ ఎవరిని ఎవిక్ట్ చేయకుండా ఈ మిలిటరీ వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ ను మనం ఉపయోగించుకున్నట్టయితే ఆయన డ్రీమ్ అనేది సక్సెస్ అవుతుంది. దీన్ని అంటే ప్లాన్ లో జస్ట్ చేంజెస్ చేయాలి. ఎవరైతే ఆర్కిటెక్ట్స్, ఎవరైతే డిజైనర్స్ ఇచ్చారో వాటిని ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ను డిమాలిష్ చేయకుండా డెవలప్మెంట్ లో వాళ్ళు భాగం కావాలి. వాళ్ళకు వాల్యూ పెరిగితే పెరగనియండి. ఇప్పుడున్న దానికంటే 5 times 10 times ఎక్కువ వస్తుంది రేపు అపార్ట్మెంట్స్ అమ్మినట్టయితే. లెట్ దెమ్ బెనిఫిట్. ఎందుకంటే ఒక స్ట్రాటజిక్ ప్లేస్ లో వాళ్ళు ఇదివరకే ఉన్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు కదా. ఈజ్ ఇట్ ఇంపాసిబుల్? సాధ్యం కాదా? బ్యూటిఫికేషన్ అనేది సముద్రం అంతా విశాలమైనది, ఆకాశం అంతా ఎత్తున్నది. కాబట్టి దానికి లిమిట్స్ ఏముంటాయి? మనం పెట్టుకునే లిమిట్స్ అవుతాయి. కాబట్టి లెట్ దెమ్ రీడిజైన్ ద ప్లాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మిలిటరీ ఆక్వైర్డ్ ల్యాండ్. కాబట్టి వాళ్ళని తీసేయకుండానే, ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం లేకుండానే మిలిటరీ ల్యాండ్స్ వల్ల ఆయన అనుకున్న నైట్ లైఫ్ గానీ, ఆకాశం అంతా ఎత్తైన భవనాలు గానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏముందల్లా? మూసీ బ్యూటిఫికేషన్ కి దెర్ ఇస్ నో లిమిట్స్ కదా. బట్ ప్రొవైడెడ్ మాలాంటి వాళ్ళము ఎదురు తిరగొద్దు అనుకుంటే రివర్ ను టచ్ చేయొద్దు, రివర్ లో కాంక్రిటైజ్ చేయకూడదు. ఆ రివర్ ను అట్లాగే ఉంచి ఒడ్డున ఎంతనో పెట్టుకోమనండి, ఇబ్బంది లేదు. అక్వాటిక్ లైఫ్ దెబ్బతినొద్దు, బయోడైవర్సిటీ దెబ్బతినొద్దు. దట్ ఈస్ ద కండిషన్, ప్రీ కండిషన్. సో టోటల్ ఇప్పుడు 55 కిలోమీటర్లు గౌరెల్లి నుంచి గండిపేట్. అది మర్చిపోదామా భరత్ గారు? కాసేపు మర్చిపోదాం దాన్ని. ఎందుకంటే ఈయన పీరియడ్ లో 5 ఏళ్ళు ఉంటేనేమో 5 కిలోమీటర్ల వరకు ఇది రాగలుగుతుంది. ఒకవేళ ఈయన 10 ఏళ్ళు ఉంటే ఇంకా కొంచెం పోగలుగుతాడు ముందుకు. బట్ ఇంపాసిబుల్. రేవంత్ రెడ్డికి సాధ్యం కాదు, అది ముట్టుకోడు. యాక్చువల్ పొల్యూషన్ నల్గొండ ప్రజలకు ఏ రకమైన కాలుష్యం లేకుండా ఉండాలంటే కేసీఆర్ గారు ఇచ్చిన ప్లానే శ్రీరామ రక్ష. ఇవన్నీ అంటే దాదాపు 70 పైన 79 ఏమో ఉన్నట్టున్నాయి, నేను మర్చిపోయినాను. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఎస్టీపీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని మంచిగా చేసుకుంటే మురుగునీరు అనేది మూసీలో పారదు. తర్వాత బ్యూటిఫికేషన్ సెకండ్ ఫేజ్, ఎవిక్షన్ సెకండ్ ఫేజ్. నేను రిజిడ్ ఉండను. నేను ఎవిక్షన్ విషయంలో కూడా నాకు రిజర్వేషన్స్ ఏం లేవు. డెఫినెట్ గా ఎవిక్షన్ కాకుండా ఏ డెవలప్మెంట్ రాదు, ఏ ప్రాజెక్ట్ కట్టారు. కేసీఆర్ గారు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు ఊర్లు తీసేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా మూసీ మీద టు సమ్ ఎక్స్టెంట్ ఎవరికైతే లీగల్ రైట్స్ ఉన్నాయో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి, లీగల్ రైట్స్ లేని వాళ్ళకు కూడా ఈక్వల్ గా కంపెన్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే గతంలో ఒక రూల్ ఉంది, ల్యాండ్ అక్విజిషన్ లో ఏదైతే లావణి పట్టాలు ఉంటాయో వాటికి కూడా ఒరిజినల్ పట్టాల్లాగా అమౌంట్ ఇవ్వాలని కేసీఆర్ గారు డిసైడ్ చేశారు. ఇక్కడ కూడా మూసీ ఒడ్డున ఎంతో మంది తెలంగాణ వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు వచ్చి గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళకు కూడా ఈక్వల్ కంపెన్సేషన్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్లకు పరిసర ప్రాంతాలనే వాళ్ళకి ఇండ్లు కట్టించి ఇవ్వాలి. అపార్ట్మెంట్స్ ఏవైతే డిగ్నిటీ హౌసెస్ అని చెప్పి హుసేన్ సాగర్ ఉంటున్న కేసీఆర్ గారు కట్టించారో సిమిలర్ మోడల్లో వాళ్ళు పనిచేస్తున్న ప్రాంతాలనే కట్టించి ఇవ్వాలి. విడ్త్ కాకుండా హైట్ బొమ్మనండి. అంటే ఒక 10 అంతస్తులు 20 అంతస్తులు, బాంబేలో 5 అంతస్తులు కట్టించారు స్లమ్ ను ఎవిక్ట్ చేయడానికి. అట్లాంటి మోడల్లో వాళ్ళు కట్టి
వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం మనసుంటే మార్గం ఉంటుంది భరత్ గారు. నథింగ్ ఈజ్. నాకు బాగా నచ్చింది ఏంటంటే మొన్న వచ్చినప్పుడు నేను దుబాయ్ లో బ్రేక్ జర్నీ చేశాను. దుబాయ్ కింగ్ ఎక్కడ చూస్తే అక్కడ హోర్డింగ్స్ పెట్టాడు, ఇంపాసిబుల్ ఈజ్ పాసిబుల్ ఫర్ దుబాయ్ అని. అది సాధ్యం కాదా? వీళ్ళు పొలిటికల్ గా పోతారు ఒకరి మీద ఒకరు, కానీ మనస్ఫూర్తిగా చేయాలనుకున్నప్పుడు సాధ్యం కాదా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే. సో ఇప్పుడు మీ ఉద్దేశంలో మొదటి ఫేజ్ వరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయగలుగుతాడు. ఈ 2.5 years లో చేయగలుగుతారు 5 కిలోమీటర్. చాలా వరకు సాధ్యమవుతుంది. అంటే అట్లీస్ట్ ఈ బిగిన్ అంటే కంప్లీట్ చేయలేకపోయినా మొదలు పెట్టగలుగుతాడు, కొంతవరకు తీసుకుపోగలుగుతాడు. ఏది మిలిటరీ ల్యాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని అంతా కూడా ప్రాపర్ గా డిజైన్ చేసి స్ట్రక్చర్స్ కట్టించగలుగుతాడు. ఏముంది, ఒక 2 years లో 70 అంతస్తుల బిల్డింగ్స్ కట్టడం సాధ్యమైనప్పుడు ఆయన పెట్టుకున్న నైట్ లైఫ్ కావచ్చు, కమర్షియల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, సాధ్యమైతే అవి. యా. సో అయితే మరి ఎందుకు ఇంత ఆపోజిషన్, ఎందుకు ఇంత వ్యతిరేకత? ఎవరైనా అందరూ మూసీ రివర్ రిజర్వేషన్ కావాలనే అనుకుంటున్నారు, పునరుజ్జీవం జరగాలి అని అనుకుంటున్నారు. యాక్చువల్గా బీఆర్ఎస్ ఆబ్జెక్షన్ ఏంటంటే, ఒకటేమో ఎక్కడైతే చేయాలనో అక్కడ చేయకుండా, ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ స్టార్ట్ చేశాడు, నిజంగా ఎక్కడైతే అవసరమో అక్కడ స్టార్ట్ చేశాడు, నాగోల్ దగ్గర. ఎక్కువ ఇబ్బంది లేకుండా బ్యూటిఫికేషన్ అనేది చేయగలిగాడు. ఎవరు ఎన్విరాన్మెంటలిస్టులు కానీ, ఎవరు కూడా నదీ పరిరక్షక సంస్థలు కానీ ఎవరు కూడా కేసులు వేయలేదు. మీకు హైదరాబాద్ సంగతి తెలుసు. ఒక రాయి తీసేస్తామంటేనే సేవ్ రాక్ సొసైటీ వచ్చి చిత్రపూర్ కాలనీని 10 సంవత్సరాలు ఆపింది. అందులో నదిని ముట్టుకుంటామంటే ఊరుకుంటారా? నేనే ఊరుకోను. ఫస్ట్ ఎంతో మంది నార్త్ ఇండియన్స్ ఇక్కడికి వచ్చి నదిలో పరిరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థలున్నాయి. కాబట్టి నదిని ముట్టుకోకుండా కేసీఆర్ కదా శిల్పారామము, ఉప్పల్ దగ్గర, నాగోల్ దగ్గర నది బ్యూటిఫికేషన్ చేసినట్టుగా నిజంగా నీడ్ ఉన్న కాడ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ నీడ్ లేదు, వాస్తవంగా పైన పొల్యూషన్ లేదు, ఉన్నది ఒక 10% ఉంటుంది, అంతకు మించి లేదు. కాబట్టి ఇప్పుడు బాపుగారి దగ్గర పొల్యూషన్ లేదు, ఆ నదిలో ముట్టుకోకపోతే ఎవరు ఆయన ఆబ్జెక్షన్ చేయరు. ఆ రకంగా చేస్తే ఇబ్బంది లేదు. కానీ ఈ మొత్తం స్ట్రెచ్ 55 kilometers లో ఆయన ప్లాన్ ను మాత్రం బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది. దాని సమంజసం కూడా, బీఆర్ఎస్ వ్యతిరేకతలో అర్థం కూడా ఉంది. కార్తీక్ రెడ్డి రిట్ చేయడంలో కొద్దిగా పొరపాటు చేశాడు, కానీ కరెక్ట్ గా దాన్ని డ్రాఫ్ట్ చేసి మాలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని ఆ రిట్ చేసి ఉంటే ఇవాళ అది ఆగిపోయేది, ఎవిక్షన్ సంబంధించిన క్లారిటీ వచ్చేది. బట్ బాదరగా అట్లా వేయకూడదు. రిట్స్ వేసేటప్పుడు ఏంటంటే ఇంకోరికి అవకాశం ఉండదు కదా, ఒకసారి రిజెక్ట్ అయినాక. ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా కోర్టులలో రిట్స్ వేయొద్దు. టీఆర్ఎస్ కి ఇవాళ బలమైన లీగల్ సెల్ ఉంది, ఎందుకు ఉపయోగించుకోలేదు? తర్వాత దేశవ్యాప్తంగా నదుల మీద చైర్మన్ గా పనిచేస్తున్న నేనున్నా, నన్ను ఎందుకు ఉపయోగించుకోకూడదు? వాళ్ళు ఏకపక్షంగా ఎందుకు పోవాలి? బీఆర్ఎస్ వేసింది కాదు, కార్తిక్ రెడ్డి వేసినట్టున్నారు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్. కార్తిక్ రెడ్డి వేసినా, ఇప్పుడు కార్తిక్ రెడ్డి వేసినా బీఆర్ఎస్ వేసినట్టే ఉంటుంది. కరెక్ట్ గా దానిలో కరెక్ట్ గా సమాచారం ఇవ్వలేదంటారా? దానిలో అని ఒక ప్రాపర్ పద్ధతిలో డ్రాఫ్ట్ చేయలేదు, అందుకే కొట్టేశారు. అది ఎన్జిటికి పోయినప్పుడు ఇదివరకు ఉన్న కేసులను దృష్టిలో పెట్టుకోవాలి, ఏ తీర్పులు వచ్చినాయి, తర్వాత ఇక్కడ ఉన్న నదికి ఇబ్బంది ఏమైతుంది. ఇప్పుడు ఎవరు అర్థం చేసుకుంటారండి నది గురించి? వాళ్ళకి ఏమైనా తెలుసా? ఇప్పుడు నదిలో అక్వాటిక్ లైఫ్ ఉంటుంది, బయోడైవర్సిటీ ఉంటుంది, ఇవన్నీ చాలా స్క్రూటనైజ్ చేస్తుంది ఎన్జిటి. అంత ఈజీగా స్టేల్ ఇస్తుందా? కాబట్టి మనం ఇంకోటి సుప్రీంకోర్టు పోయినా గెలిచేటట్టు ఉండాలి, డ్రాఫ్టింగ్ అంత పవర్ఫుల్ ఉండాలి. అది ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలియదు, కార్తిక్ రెడ్డి గారే చెప్పాలి. ఆయన ఇంటెన్షన్ మాత్రం ఐ రియల్లీ అప్రిషియేట్ కార్తిక్ రెడ్డి ఇంటెన్షన్, బట్ అక్కడ మాత్రం ఫెయిల్ అయ్యాడు తను. మళ్ళీ వేయాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు అప్పీల్ చేయాల్సి వచ్చినా కూడా కొద్దిగా కేర్ఫుల్ గా మంచి అడ్వకేట్ ను పెట్టుకుని మంచిగా డ్రాఫ్టింగ్ చేసి గతంలో కేసులను స్టడీ చేసి, ఇప్పుడు సారంగాని మహారాష్ట్రలో పూణేలో ఉంటాడు, ఆయన కంటిన్యూగా పూణేలో నది పరిరక్షణ కోసం ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఎన్జిటికి చాలా సార్లు పోయాడు, సుప్రీంకోర్టు పోయాడు. హాఫ్ ఆఫ్ ది లైఫ్ దానికోసమే పెట్టిండు ఆయన. ఇట్లాంటి వాళ్ళని మనం కన్సల్ట్ చేయాలి, రాజేందర్ సింగ్ లాంటి వాళ్ళని కన్సల్ట్ చేయాలి, మేధా పట్కర్ ను కన్సల్ట్ చేయాలి. ఆమె అందరికంటే ముందు లెటర్ రాసింది రేవంత్ రెడ్డికి. మనం ఏకపక్షంగా పోకూడదండి, ఇవన్నీ కలెక్టివ్ ఎఫర్ట్స్, ఇవి ఒక్కరి కోసం చేసేది కాదు కదా. యా. సో అయితే ఒకటి, ఇప్పుడు 21 kilometers అన్నారు ఫేజ్ 1, 5 kilometers అన్నారు, మళ్ళీ 21 kilometers అన్నారు. 7,555 కోట్ల రుణాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మంజూరు చేసింది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ లో నైట్ లైఫ్ క్రియేట్ చేస్తామని అంటున్నారు. ఒకటి ఫస్ట్ ఫేజ్ లో నైట్ లైఫ్ క్రియేట్ చేసి కొంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీలో ఎంఐఎం వాళ్ళని కూడా ఒప్పివచ్చు. అక్కడ ఇప్పుడు ఓల్డ్ సిటీ కదా సెకండ్ ఫేజ్, అక్కడే క్రిటికల్ కదా, అది మతపరంగా క్రిటికల్,
ఎంఐఎం మెట్రో రైలుకే ఒప్పుకోలేదు. సరే ఇప్పుడు దాని తర్వాత ఒప్పుకున్నారు, అది చూసి మిగతా సిటీ అంతా చూసి. సో అక్కడ చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి ముందు ఇది టేకప్ చేస్తామంటారు, తప్పేముంది దానిలో? అంటే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ ఏదైతే ప్లాన్ ఇచ్చిందో ఆ ప్లానే మూసీకి అది బాగుంది. అంటే దానిలో మార్పులు చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటే ఒక 5% 10% చేసుకోవచ్చు. అంటే దీనిలో చాలా ఉన్నాయి. 6 లేన్ రోడ్స్ 2 సైడ్ల, 9 కొత్త బ్రిడ్జిలు, అది హైటెక్ స్టార్ వాటర్ మేనేజ్మెంట్, ఒక మాట గాంధీ సరోవర్ 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు. ఒక నిమిషం ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉన్నదో 6 లైన్స్ రోడ్స్ అనేది అది ఆగిపోద్దండి. ఎందుకంటే ఏ ఒక్కరు కొట్టు పోయినా ఆగిపోతుంది. ఎన్విరాన్మెంట్ లాస్ ప్రకారంగా బయోడైవర్సిటీ ఆక్వాటిక్ లైఫ్ కి ఇబ్బంది ఉండే విధంగా పక్కన సౌండ్స్ గానీ, రోడ్లు గానీ, కాంక్రిటైజేషన్ గానీ ఒడ్డు నుంచి ఒక కనీసం 100 మీటర్ల దాకా ఉండకూడదు. ఇది మనకు కేంద్రంలో ఫ్లైఓవర్ ఇప్పుడు నదుల మీద చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా. ఫ్లైఓవర్ కట్టొచ్చు కానీ ఆన్కోన్ కట్టకూడదు. ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్సే కదా ఇప్పుడు అర్ధర్ కాటన్ బ్యారేజ్ అది ఉంది కదా గోదావరి మీద, అట్లా చాలా చోట్ల ఇప్పుడు కాదు. ఇక్కడ ఒకటి ఏంటంటే నదిని క్రాస్ చేయడానికి పైన బ్రిడ్జెస్ కట్టొచ్చు. అవును. తర్వాత నదిలో పిల్లర్స్ వేసి ఫ్లైఓవర్ కట్టొచ్చు. అంటే మేము అపోజ్ చేసేది ఏంటంటే నదిలో పిల్లర్ వేయద్దు, ఒడ్డున పిల్లర్స్ వేసి కట్టుకోండి. కానీ ఒడ్డున మాత్రం రోడ్లు ఉంటే అది అక్వాటిక్ లైఫ్ కి, బయోడైవర్సిటీకి ఇబ్బంది అవుతుంది. ఆటోమొబైల్ స్మోక్ లో కార్బన్ మోనాక్సైడ్స్ ఉంటాయి, లెడ్ ఉంటుంది, ఇవన్నీ నీళ్లలోకి రిలీజ్ అవుతాయి డస్ట్ ద్వారా. కాబట్టి నదిని ఆనుకోని రోడ్డు ఉండొద్దు, నదికి పైన రోడ్డు ఉండొచ్చు. అట్లా అది అయిపోతాయి. అదే చేస్తారేమో. అంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ లో అట్లా లేదు. నది పక్కన విశాలమైన రోడ్లు అని అన్నారు. ఒక సైడ్ అటు 1 వే చేయొచ్చు, అటు సైడ్ ఒక రోడ్డు, ఇటు సైడ్ ఒక రోడ్డు పెట్టొచ్చు. కానీ అంత విశాలమైన రోడ్లు అక్కర్లేదు. 100 మీటర్లు వదిలిపెట్టి తర్వాత వేసుకోవచ్చు రోడ్లు. లేదు అని అంటే పిల్లర్స్ వేసి పైన అటు సైడ్ ఇటు సైడ్ కూడా 1 వే అటు 1 వే ఇటు పెట్టొచ్చు. మధ్యలో ఇంటర్లింక్ బ్రిడ్జెస్ పెట్టొచ్చు. ఇప్పుడు ఎన్జిటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా. ఎన్జిటి ఇవ్వదండి. ఎన్జిటికి అది వాళ్ళు వేసిన రిట్ బాగాలేదు కాబట్టి కొట్టేసింది. కానీ ఇప్పుడు నదిని ముట్టుకుంటే మాత్రం మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ వేరే వాళ్ళు పోతే డిఫరెంట్ ఎవరో అక్కర్లేదు. వి ప్రకాష్ జాలు ఎప్పుడైతే వాళ్ళు నదిని ముట్టుకుంటారో నేను వదిలిపెట్టాను. వాళ్ళు రోడ్డు వేసినా వదిలిపెట్టాను, నదిలో బయోడైవర్సిటీ డిస్టర్బ్ చేసినా వదిలిపెట్టాను, ఏ రకమైన ఆక్వాటిక్ లైఫ్ కి ఇబ్బంది ఉన్నా ఇష్టపడను. కో అప్లికెంట్ గా రాజేందర్ సింగ్ ఉంటారు, మెయిన్ అప్లికెంట్ గా నేనుంటాను. నేను నా కేసు సొంతంగా వాదించుకుంటాను. ఐఎమ్ ఏ లాయర్, 40 years స్టాండింగ్ ఉంది నాకు. డెవలప్మెంట్ వ్యతిరేకమా? డెవలప్మెంట్ వ్యతిరేకం కాదు. బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయలేకపోతే భవిష్యత్ తరాలు బతకవు. నదికి అర్థమే లేదు అసలు. కానీ ఇప్పుడు నది బతికి ఉందా? మూసీ అన్నది బతికించాలి కదా, పునర్జీవింపజేయాలి ఎట్లా కోసమే కదా ఇప్పుడున్న పరిస్థితిలో. ఏది నైట్ లైఫ్ పునర్జీవనమా? నైట్ లైఫ్ అనే కాదు, మూసీలో వ్యర్థాలు ఇవన్నీ పోవడం. ఆబ్వియస్లీ నైట్ లైఫ్ ఎక్కడ ఉంటుంది? ముక్కు వాసన వచ్చే దగ్గర నైట్ లైఫ్ ఉండదు కదా. మూసీ పక్కన ఇప్పుడు వాసన వస్తుంది. నైట్ లైఫ్ వచ్చిందంటే నది పునరుజ్జీవం అయితేనే నైట్ లైఫ్ ఉంటుంది. నేను దాన్ని వ్యతిరేకించలేదు కదా భరత్, కంగ్రాట్స్ అని చెప్పాను. కాకుంటే ఈ శివలింగాలు, శివుని విగ్రహాలు నది మధ్యలో పెట్టడాలు ఇవన్నీ టూ మచ్. ఇది సార్ అన్ని పెడుతున్నారు సార్. మీకు ఒక శివలింగ విగ్రహం కాదు, మసీదు, చర్చ్ కూడా పెడతామని చెప్పారు. అంటే ఒడ్డున పెట్టుకోనియండి, నదిలో పెట్టుకోవద్దు. ఒడ్డున ఏమైనా పెట్టుకోనియండి, ప్రాబ్లం ఉన్నట్టుంది. అట్లని కాదు, ఏవైనా పెట్టుకోవచ్చు కానీ బయట పెట్టాలి. ఇప్పుడు నదుల పక్కనే ఉంటాయి గుళ్ళు, మీకు తెలియదు ఏముంది. మన క్రీస్తు పుట్టక ముందు నుంచి కూడా గుళ్ళు నదుల పక్కనే ఉన్నాయి. మీరు ఏ స్టేట్ పోండి, ఏ సిటీకి పోండి, భారతదేశంలో నదుల పక్కనే నాగరికత ఉంది, నదుల పక్కనే మందిరాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు ఉన్నాయి. ప్రతి చెరువు ఒడ్డున కూడా గుడి కట్టారు. వెనకట 6వ శతాబ్దం 7వ శతాబ్దం నుంచి చోళులు గాని, విష్ణుకుండిన్లు గాని, మౌర్యులు అంతా కూడా. కానీ నేననేది ఏంటంటే అక్వాటిక్ లైఫ్ దెబ్బతినద్దు, బయోడైవర్సిటీ దెబ్బతినద్దు, కాలుష్యం ఉండకూడదు. ఈ సబ్జెక్ట్ ది కండిషన్స్ ఏమన్నా చేసుకోనియండి, రేవంత్ రెడ్డికి పూర్తి సపోర్ట్ ఉంటుంది. బట్ అక్వాటిక్ లైఫ్ ను బయోడైవర్సిటీ ముట్టుకున్నాడంటే మాత్రం మాలాంటి వాళ్ళం ఊరుకోము. కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి, తాడు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. విప్రకాష్ గారు మీరు ఉండండి. కత్తి వెంకటస్వామి గారు, సో నమస్కారం. మూసీకి గ్రీన్ సిగ్నల్ కేంద్ర ప్రభుత్వం నుంచి 110 ఎకరాలు, సార్ దాదాపు 200 ఎకరాల ల్యాండ్ రాజ్నాథ్ సింగ్ ఇచ్చారు. ఇంకా ఫస్ట్ ఫేజ్ బాపు ఘాట్ వరకు అనుకున్నారు కదా.
అడ్డంకులు అన్ని పోయినట్టేనా? అంటే ఒక ప్రధానమైనటువంటి అదంతా కూడా భారత సైన్యం అధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి ఒక ప్రధానమైనటువంటి అడ్డంకి తొలగిపోయినట్టు. ఎందుకంటే భూమి అవైలబిలిటీ లేకుండా మిగతా పనులన్నీ ఏం చేయలేము. సో కాబట్టి దాన్ని ఒక ప్రధాన అడ్డంకి తొలగినందుకు, ఆ అవకాశం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకు, సైన్యాధికారులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే మా ప్రభుత్వం పక్షాన మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, మేము ప్రభుత్వ పక్షాన మేము కూడా చెప్తున్నాం. అయితే దీంట్లో కొన్ని అప్లికేషన్, పర్యావరణకు సంబంధించినటువంటి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ ను కూడా మేము సానుకూలంగానే స్పందిస్తాం. ఇప్పుడు ప్రకాష్ గారు అన్నట్టుగా బయోడైవర్సిటీకి ఇబ్బంది కలగకుండా చేయాలనేటువంటి దాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నాం. మా ప్రభుత్వం దాన్ని స్వాగతిస్తుంది. ముఖ్యమంత్రి గారికి కానీ మా ప్రభుత్వానికి కానీ ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. దాన్ని ఒక నిర్మాణాత్మకంగా ఇచ్చేటువంటి ఏ సలహానైనా పాటించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనేది నేను మీ ద్వారా పెద్దలకు అండ్ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఓకే, కార్తిక్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కార్తిక్ రెడ్డి గారు రాజన్ నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్, ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్లారు. దీని గురించి కార్తిక్ రెడ్డి గారు జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చింది బాపు ఘాట్ సంబంధించిన, అక్కడ దాన్ని డెవలప్ చేసేందుకు అక్కడ ల్యాండ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ సంబంధించి. సో ఇంకా ఇప్పుడు గతంలో చాలా ఇష్యూస్ వచ్చాయి, మీరు కూడా తిరిగారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. భూసేకరణ నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఏంది దాని స్టేటస్ ఏంటి? భరత్, మీకు వినపడుతుందా నేను మాట్లాడేది? వినపడుతుంది. ఎస్. హాయ్ భరత్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ జీ తెలుగు. భరత్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ కరెక్షన్ ఏంటంటే, నేను కూడా సర్క్యులర్ చదివాను. అది వచ్చిన సర్క్యులర్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏంటంటే, వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మిలిటరీ ల్యాండ్స్ ఈయడానికి ఇన్ ప్రిన్సిపల్ గా వాళ్ళు అంగీకరించినట్టు ఒక సర్క్యులర్. అది వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది కాదు, అది నాకు తెలిసి. కానీ ఇక్కడ ఒక పిటముడు ఉంది భరత్, ఇక్కడ ఒక కాంప్లికేషన్ ఉంది. ఏంటంటే, వాళ్ళు ఇన్ని ఎకరాల భూమి మాకు పోతుంది పలానా మండలంలో పలానా గ్రామంలో అని వాళ్ళకి సర్క్యులర్ ఇచ్చారు. దాని మార్కెట్ వాల్యుయేషన్ కూడా ఇచ్చినారు. యాజ్ ఫార్ ఎస్ ఐ నో, మిలిటరీ వాళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ కి డబ్బులు తీసుకుంటారా? వాళ్ళు ల్యాండ్ కి ల్యాండ్ తీసుకుంటారు. సబ్జెక్ట్ ఫర్ కరెక్షన్ నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ల్యాండ్ కావాలన్నప్పుడు దాదాపు 150-200 ఎకరాల వరకు ల్యాండ్ మిలిటరీ వాళ్ళు గవర్నమెంట్ ఇస్తాము, ఇక్కడ ఇన్ని సర్వే నంబర్లు ఉన్నాయి, ఇది సంగతి అని వాళ్ళు సర్కులర్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ ఇప్పుడు అదే గండిపేట మండల్లో లేదా అక్కడే గోల్కొండలో ఏదైతే వాళ్ళు సర్కులర్ ఇచ్చినారో, గవర్నమెంట్ దగ్గర అంత ల్యాండ్ ఉందా ఇవ్వడానికి? అసలు ఆ ల్యాండ్ ఎక్కడ ఇస్తా అని చెప్పారు? ఫస్ట్ ప్రాబ్లం నంబర్, కేంద్ర ప్రభుత్వం నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము మూసీ పరివాహక ప్రాంతం ప్రజల దగ్గరికి పోరాటం పోయినప్పుడు వాళ్ళ ఆస్తి కాపాడాలనే పోరాటం మేము ప్రోగ్రాం పెట్టాం. 3 రోజులకే రామచంద్రరావు గారు, స్థానిక ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు అందరూ కూడా వాళ్ళ బాధితుల దగ్గరికి పోయి మేమున్నాం కాపాడుతాం అని చెప్పారు. ఇప్పుడు మీరు ఇన్ ప్రిన్సిపల్ గా ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారంటే మీరు ప్రాజెక్ట్ కూడా అనుకూలంగా ఉన్నట్టే కదా. మళ్ళీ మీరు ఆ రోజు చేసింది డ్రామా లేకపోతే ఈ రోజు చేస్తున్నారు డ్రామా? ఇప్పుడు ఈ 200 ఎకరాలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం చుట్టుపక్కల. నాకు తెలిసినంత వరకు మిలిటరీ వాళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ ఫర్ కైండ్ తీసుకోరండి, ఇప్పుడు డబ్బుల కోసం వాళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ ఇవ్వరు. ఓకే, ల్యాండ్ ఇవ్వాల్సింది వాళ్ళకి. మీకు గుర్తుందా? మనకు అది ఇక్కడ ఇవ్వాలా వేరే ఎక్కడైనా ఇవ్వచ్చా? ఇది కాంప్లికేషన్. మామూలుగా గండిపేట మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది భరత్? వాల్యూ పక్కన థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ల్యాండ్ వాల్యూ పక్కన పెట్టి ఎందుకు ఆ రోజు కంటోన్మెంట్లు తయారు చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల లేకపోతే చాలా నగరాల చుట్టుపక్కల అనేది మనకు తెలుసు. ఆ కంటోన్మెంట్ వల్ల భాగంగానే ల్యాండ్ మనీ కూడా మెలిసి వాళ్ళకి తెలుసు. ఈ రోజు మీరు ఇక్కడ ల్యాండ్ యాక్విజిషన్ చేసి మేము ఎక్కడో
ప్రస్తావిస్తే మిలిటరీ వాళ్ళు ఒప్పుకుంటారా? రెండో విషయం, కంటోన్మెంట్ లో కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది కదా భరత్ వాళ్ళకి. ఆ ఫ్లైఓవర్ కంటోన్మెంట్ ఏదైతే కడతామని రాష్ట్ర ప్రభుత్వాలు సక్సెసివ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయి, ఎందుకు చేయలేకపోయాయి? ఇప్పుడు అది క్లియర్ అయింది కదా, ఆ కాలేదు. బోయిన్పల్లి ప్యారడైజ్ రెండు కూడా క్లియర్ అయిపోయినాయి కదా, ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ జరగలేదు భరత్. అక్కడ కూడా అదే చెప్తున్నాను, అక్కడ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ జరగలేదు. దేర్ ఇస్ ఎ ప్రపోజల్ గివెన్. ఇక్కడ కూడా వీళ్ళు ఇన్ ప్రిన్సిపల్ గా ప్రపోజల్ ఇచ్చారు, ఇన్ని ఎకరాలు ఉంది ల్యాండ్, ఇంత మార్కెట్ వాల్యూ ఉందని. నాకు తెలిసినంత వరకు దే విల్ నాట్ అగ్రీ ఫర్ ఎనీ ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్. దే విల్ నీడ్ ల్యాండ్ కి ల్యాండ్, భూమికి భూమి ఇస్తేనే మిలిటరీ వాళ్ళు ఒప్పుకుంటారు అనేది నాకు తెలిసినంత వరకు. అయితే సబ్జెక్ట్ టు కరెక్ట్ నాకు చెప్పాలి. ఇప్పటి వరకు అయితే నాకైతే మిలిటరీ ల్యాండ్ ఫర్ అమౌంట్ కి ల్యాండ్ అక్విజిషన్ జరిగిందనే విషయం నాకు తెలియదు. రెండో విషయం చెప్పినట్టు ఒక మీట్ ఇది ఒకటి చెప్పినాడు కదా, స్పష్టంగా బీజేపీ వాళ్ళు స్పష్టంగా దే హ్యావ్ కమ్ అవుట్ స్పష్టంగా చెప్పాలి. మేము మూసీ ప్రాజెక్ట్ అనుకూలమా వ్యతిరేకమా? ఇప్పుడు మేము కూడా క్లియర్ గా చెప్తున్నాం, మీరు ప్రక్షాళన చేయండి, సుందరీకరణ మేము ఒప్పుకోము, మేము అడ్డుపడతామని కేటగారికల్ గా చెప్తున్నాం. నేను అదే విషయంలో నేను కోర్టు కూడా పోయాను, ప్రజల మధ్యలో కూడా పోతున్నాము, మేము అదే లైన్ లో కొట్లాడుతున్నాం కూడా. కానీ బీజేపీ వాళ్ళు ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఒక మాట, ఢిల్లీకి పోయినప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయిన ఒక మాట కరెక్ట్ కాదు కదా, ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. వాట్ ఈస్ దేర్ స్టాండ్? క్లారిటీ రావాల్సిన అవసరం కూడా ఉంది భరత్. వాళ్ళైతే మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదని అంటారు, మూసీ ప్రక్షాళన చేయాలి సబర్మతి రివర్ ఫ్రంట్ లాగా. ఏం కూడా ప్రక్షాళన చేయాలంటున్నాం. వాళ్ళు ఇదే రామరావు గారు వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ రోజు ఈ పండుగ మేము ఉంటాం కొట్లాడతామని ఎందుకు చెప్పారు? అబద్ధాలా? అదేమన్నా డ్రామానా? విశ్వేశ్వర రెడ్డి గారు ఎందుకు హైదరాబాద్ కూడా వచ్చారు? ఉంటాం కొట్లాడు చెప్పారు. ఇప్పుడు ఈ చెప్పండి మధు పార్క్ రిడ్జ్ గానీ మిగతా దానిలో గానీ కొద్దిమంది మేము కంపెన్సేషన్ తీసుకుని సిద్ధము అని చెప్పి దానిలో కూడా చీలిక వచ్చింది అంటున్నారు. ఇప్పుడు ఎట్లుంటుంది ప్రజలు పెడతామంటే ఆశ, కొడతామంటే భయం, ఇదంతే కదా. వాళ్ళు ఏం అడిగారు? వాళ్ళ ప్రపోజల్ నాకు తెలుసు, వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు చెప్పారంటే అసలు గవర్నమెంట్ మిస్గైడ్ చేస్తున్నారు. మీకు అపార్ట్మెంట్ ఇస్తామని చెప్పారు భరత్, జరుగుతుందా? అపార్ట్మెంట్ ఇంకొక అపార్ట్మెంట్ మీరు చూసుకోండి, కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న అపార్ట్మెంట్ లో ఇక్కడ మీకు ఈ అపార్ట్మెంట్ పోతే ఇంకోటి కొనిస్తామని చెప్తున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది భరత్? ఖాళీ స్థలం కాదు, వాళ్ళు ఖాళీ స్థలంలో వాళ్ళు స్థలం అడుగుతున్నారు. అదే పరిసర ప్రాంతాల్లో మాకు భూమిని ఇవ్వండి కాంపన్సేషన్ గా, ల్యాండ్ యాక్విజిషన్ ప్రజెంట్ కమర్షియల్ మార్కెట్ రేట్ ఏదైతుందో, కార్పొరేట్ రేట్ కాదు, కమర్షియల్ మార్కెట్ రేట్ ఏది ఉందో అది ఇవ్వండి మాకు, లేదా కొత్త అపార్ట్మెంట్ చుట్టుపక్కల కలిసిన ప్రాంతాలు అపార్ట్మెంట్ ఇవ్వండి ప్రపోజల్ ఇచ్చారు. తప్పే ఉంది అది ఇచ్చిన దాంట్లో. There are people who want to take up their proposal, there are people who don't want to take up any proposal. సో ఇప్పుడు గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలా, ఎట్లా ఇవ్వగలుగుతారు? మీరు అపార్ట్మెంట్ కి భూమి ఇస్తారా, అపార్ట్మెంట్ కి మార్కెట్ కమర్షియల్ వాల్యూ ఇస్తారా, లేదా అపార్ట్మెంట్ కి కొత్త అపార్ట్మెంట్ ఇస్తారా? ఏదో ఒకటి చెప్పాలి కదా ప్రభుత్వం కూడా. ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ కాకుండా ఇంకా చాలా చాలా అపార్ట్మెంట్స్, లేకపోతే ఇంకా చిన్న చిన్న బస్తీలు కూడా ఉన్నట్టు. బస్తీలు ఉన్నాయి, గ్రామాలు ప్రాంతాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, మస్జిద్లు ఉన్నాయి. ఒకటి ఇదే అదనే కాదు కానీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ ఎన్జిటిలో మీరు పిటిషన్ వేశారు కదా, దాన్ని ఎన్జిటి ఎందుకు డిస్మిస్ చేసింది? డిస్మిస్ చేయలేదు భరత్, మీరు కూడా అలా మాట్లాడితే ఎట్లా? డిస్మిస్ చేసినప్పుడు ఆర్డర్స్ వస్తాయా భరత్? నాకు ఆర్డర్స్ వచ్చాయి కదా, అంటే డిస్పోజ్ అయినాక డిస్పోజ్ చేసింది. డిస్పోజ్ లో ఏం చెప్పింది క్లియర్ గా? మేమేం అడిగాము, ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా, ఒక ఫిక్స్డ్ మూసీ బౌండరీ ఎంఎఫ్ఎల్ లేకుండా ముందరకు పోతున్నారని మేము పిటిషన్ వేసినప్పుడు మా పిటిషన్ ని మా వాళ్ళు అడ్మిట్ చేసుకుంటూ ప్రభుత్వానికి ఇదే ప్రశ్నలు అడిగినప్పుడు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద కోర్ట్ ఏజీ గారు ఒప్పుకున్నారు, ఈ పర్మిషన్స్ మేము డిపిఆర్ లో పొందుపరిచాము, ఈ పర్మిషన్స్ తీసుకున్నాకనే మేము ప్రాజెక్ట్ కడతామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద ఒప్పుకున్న తర్వాతనే జడ్జి గారు కేటగారికల్ గా క్లియర్ గా ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు అడ్రస్ యువర్ ప్రాబ్లమ్, అడ్రస్ యువర్ ఇష్యూస్. If ever the government do not address these issues, you please come back to this bench అని క్లియర్ గా నా
దగ్గర ఈ రోజు కూడా ఈసీ లేదు. ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ చేయలేదు, ఎంఎఫ్ఎల్ లెవెల్ ఫిక్స్ చేయలేదు. భరత్, వేర్ ఈస్ ద డిపిఆర్? ఉందా మీ దగ్గర డిపిఆర్? డిపిఆర్ లేకుండా ప్రాజెక్ట్ తయారు చేయగలుగుతామా? ప్రాజెక్ట్ చేయగలుగుతామా? మరి ఎందుకు ఈ ఇట్లా రోజు చేస్తుంది కూడా ప్రభుత్వం? ఈ రోజు వరకు కూడా మీకు బ్యాంక్ ఎందుకు లోన్ ఇవ్వట్లేదు? ఎందుకు చేస్తుందల్లా ఇప్పుడు ఏడీబీ లోన్ రాలేదా? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రాలేదా? రాలేదు. వాళ్ళు కేటగారికల్ గా చేసి మాకు బట్టి వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ విధి విధానాల్లో వాళ్ళ బైలాస్ తో టు శాంక్షన్ లోన్స్ ఫర్ సచ్ ప్రాజెక్ట్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. వాళ్ళకు కూడా సోషల్ ఇంపాక్ట్ స్టడీ ఉండాలి వాళ్ళకు కూడా. ఓకే, ఇది ఏది లేకుండా మేము లోన్ ఇవ్వడానికి వాళ్ళ ప్లేయర్ ఇచ్చారు ప్రభుత్వానికి. 3 విషయాలు భరత్, సబ్మిట్ అప్. ఫస్ట్ విషయం, ఈ రోజు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ కాదు, నేషనల్ అక్కడ ఉన్న మిలిటరీ భూములకు ఇన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఇది మా మార్కెట్ వాల్యూ, ఇన్ ప్రిన్సిపల్ గా మీరు మేము కాంపెన్సేట్ చేసి ఇస్తామని ఇన్ ప్రిన్సిపల్ గా ఆ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్. రెండోది, ప్రభుత్వం దగ్గర ఈ రోజు వరకు కూడా డిపిఆర్ తయారు లేదు, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ తెచ్చుకోలేదు, సోషల్ ఇంపాక్ట్ చేయలేదు, ఎంఎఫ్ఎల్ లెవెల్ చేయలేదు. మూడోది, ల్యాండ్ యాక్విజిషన్ నోటీసులే ఇచ్చారు కానీ ఇప్పటివరకు ల్యాండ్ యాక్విజిషన్ ప్రాసెస్ మొదలు పెట్టలేదు. ఎన్జీటీలో మేము వేసిన పిటిషన్ ఇట్ ఇస్ స్టిల్ ఇన్ ఎఫెక్ట్. మీరు ఒకవేళ మీరు ఒప్పుకున్న వంటి అంశాలు మీరు పర్మిషన్ తెచ్చుకోకపోతే ఐ విల్ డెఫినెట్లీ గో టు ద కోర్ట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ సీక్ జస్టిస్. ఓకే ఓకే ఓకే. సో విప్రకాష్ గారు ఇంతకుముందు ఏదో కార్తిక్ రెడ్డి గారు అన్నారు కదా, ఆ పిటిషన్ కరెక్ట్ గా లేదని చెప్పి. అప్రిషియేట్ చేస్తున్నా కార్తిక్ రెడ్డిని, ఎందుకంటే ప్రతి నాయకునికి ఎదగాలంటే రూట్స్ కావాలి. ఇందిరారెడ్డి గారి రూట్స్ ఏమో సోషల్ మూవ్మెంట్స్ లో, స్టూడెంట్స్ మూవ్మెంట్స్ లో ఒక అభ్యుదయ భావాలతోని ఆయన ఎదిగారు. సో మళ్ళీ అవకాశం కార్తిక్ రెడ్డి గారికి వచ్చింది. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఆయనను ఒక తారాస్థాయికి ఆకాశం అంతా ఎత్తుకు తీసుకుపోయే సబ్జెక్టును ఆయన టేకప్ చేసినందుకు ముందుగా ఆయనకు అభినందనలు. రెండవది ఏంటంటే వారు చెప్పింది చాలా కరెక్ట్, ఎందుకంటే ఇట్స్ డిస్పోజ్ చేసింది, డిస్మిస్ చేయలేదు. కానీ వారన్న స్టే ఇవ్వకపోవడానికి ఏంటంటే ఇంకా కొన్ని యాడ్ చేసి ఉంటే డెఫినెట్ గా స్టే వచ్చే అవకాశం ఉండేది. బట్ గవర్నమెంట్ అన్ని విషయాలలో కూడా డీప్ గా పోవాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ అక్విజిషన్ విషయం కావచ్చు, ఎవిక్షన్ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఇన్ ప్రిన్సిపల్ ఏదైతే లోన్ శాంక్షన్ అయిందో దానికి కావాల్సిన గ్యారంటీ, బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చే విషయంలో కావచ్చు, తర్వాత ఈ ఏదైతే మిలిటరీ ల్యాండ్స్ ఏవైతే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు ఒప్పుకున్నారో, కార్తిక్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్. వాళ్ళు కనుక ఎక్కడో వికారాబాద్ దగ్గరనో నారాయణ ఖేడ్ దగ్గరనో ఇస్తానంటే మిలిటరీ ఒప్పుకోదు. వాళ్ళకి ప్రైమ్ ల్యాండ్ కావాలి. అక్కడ సమస్యలు మళ్ళీ మొదలవుతాయి. హైదరాబాద్ లో ఒక్క దగ్గర అంత ల్యాండ్ లేదు, అక్కడక్కడ పీసెస్ ఉన్నా కూడా పబ్లిక్ నుంచి రెసిస్టెన్స్ వస్తుంది లంగ్ స్పేస్ కావాలని. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి ఆయనకి 2.5 years సరిపోతుంది రేవంత్ రెడ్డికి, అది కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో చేస్తే. బట్ ఇక్కడ ఈ ఎఫర్ట్స్ అన్ని కార్తిక్ రెడ్డి గారు డెఫినెట్ గా చాలా సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా మంది ఎన్విరాన్మెంటలిస్ట్ ఉన్నారు. ఇది పార్టీకి అతీతంగా వాళ్ళందరినీ కలుపుకొని పోయినట్టయితే ఈ విల్ బి సక్సెస్ఫుల్. ఒకవేళ పార్టీకి కనుక అటాచ్ చేసినట్టయితే ఇది మళ్ళీ కొంత పార్టీ ఇంటర్ఫిరెన్స్ అనేది ఒక సెక్షన్ దూరం చేస్తుంది కార్తిక్ రెడ్డి గారికి. ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేసి మాలాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసినట్టయితే డెఫినెట్ గా ప్రజలందరూ దాన్ని కాపాడుకుంటారు. బయోడైవర్సిటీని ప్రజలు ఎక్కువగా నిరాశ్రయాలు కాకుండా వాళ్ళకు మంచి రిహాబిలిటేషన్ రావడానికి మాస్ ను పబ్లిక్ గా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. పార్టీ అండ్ పార్టీ తాడు శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏందని అడుగుతున్నారు కార్తిక్ రెడ్డి గారు. మీరు రామచంద్రరావు గారు మిగతా వాళ్ళు అపార్ట్మెంట్ విజిట్ చేశారు, మేము ఉన్నామని చెప్పారు. ఇప్పుడు తీరా చూస్తే డిఫెన్స్ మినిస్ట్రీ అనుమతి ఇచ్చింది. మ్యూట్ తీసేసి మాట్లాడండి తాడు శ్రీనివాస్ గారు. అది డిఫెన్స్ మినిస్ట్రీ ల్యాండా? అంతే కదా, అది అపార్ట్మెంట్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అపార్ట్మెంట్ కాదు. ఇప్పుడు దాన్ని దీనికి ఎందుకు బాపు ఘాట్ సంబంధించి అది ఆ పేద ప్రజలు, మిడిల్ క్లాస్ పీపుల్ కు ఏ రకంగా అంటే ఈ ప్రాజెక్ట్ కోసమే అపార్ట్మెంట్ ల్యాండ్ కూడా తీసుకుంటున్నారు. సో మనము ఇప్పుడు ఆ పర్టికులర్ ప్రాపర్టీ మేము కాదు కదా కస్టోడియన్. వాళ్ళు కట్టుకున్నారు, లోన్లు తీసుకున్నారు, కొన్నేళ్ల నుంచి. నేను అనేది ఏంటంటే వారికి నేను చెప్పనియండి, నేను చెప్పిన తర్వాత మొత్తం మళ్ళీ మీరు కంక్లూడ్ చేద్దరు భరత్ గారు. అయితే ఒక
నేను భరత్ గారు ఒకటే సెకండ్ రేపు వస్తాను బాబు. అయితే అయితే ఇప్పుడు రక్షణ శాఖ భూముల బదలాయింపుకు కాన్సెంట్ తెలిపింది. దానికి రక్షణ శాఖ మంత్రివర్యులకి కానీ మోడీ ప్రభుత్వానికి కానీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మేము అభివృద్ధికి అడ్డం కాదు అని మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మేము అభివృద్ధి అడ్డం కాము, కానీ పేద ప్రజల మీద గుడిసెల మీద తొక్కుకుంటూ పోతామంటే మాత్రం ఊరుకో. అభివృద్ధి ఏ రకమైన నమూనాలో జరగాలి? ఒకవేళ నిజంగా ఆ ఇనండేషన్ కి గురై లోపల రివర్ బెడ్ లో కనుక ఉంటే వాటిని కూడా మనం హ్యాబిటేషన్ ఇన్నేళ్ల నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి, ఒక పక్షి గూడు తీయాలంటేనే ఒక ఇల్లు దులిపేవాడే భయపడతారు, సార్ అందులో పక్షి గుడ్లు ఉన్నాయి సార్ అని. సో సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యేటటువంటి దేశం మనది. ఇటువంటి దేశంలో ఒక మనుషుల యొక్క గూడ్లను తీసేటప్పుడు, ఇంతకుముందు కార్తిక్ రెడ్డి గారు అన్నారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలా, అక్విజిషన్ వాళ్ళకి రేటు కట్టియాలా, ఆల్టర్నేటివ్ ఎక్కడ ఇల్లు కేటాయిస్తారో చూడాలి, పిల్లల యొక్క స్కూల్స్ సోషల్ ఇంపాక్ట్ అన్నాం కదా, స్కూల్స్ కానీ ఇవి కానీ, వాళ్ళకి పెట్స్ ఉంటే పెట్స్ కానీ, ఇంతవరకు పోవాలండి ప్రభుత్వాలు. అసలు ప్రభుత్వాలకు సెన్సిటైజేషన్ లేని ప్రభుత్వాలు, లేకపోతే అసలు ఏదో గతంలో సామెతలు ఉంటుండే, దున్నపోతు మీద వర్షం పడ్డట్టో లేకపోతే ఏదో అంటుంటారు, అట్లా ఆ రకంగా ప్రభుత్వాలకే సెన్సిటైజేషన్ లేనప్పుడు ప్రజల కోసం మేమున్నాం, అన్నార్థుల కోసం మేమున్నాం, ఆపదలు చిక్కుకున్న వారికి మేమున్నాం అనే భావన లేదు. ఇప్పుడు నేను ప్రాజెక్టు కట్టాలి, రియల్ ఎస్టేట్ ఓనర్స్ చెప్పాలి, అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ చేయాలి, దాంట్లో కొన్ని కాంట్రాక్ట్లలో సొమ్ములు తినాలి, దీని మీద ప్రభుత్వాల దృష్టి వస్తా ఉంది. అది దానికి మేము వ్యతిరేకం, కంప్లీట్ వ్యతిరేకం. రెండోది మేము ఏమంటా ఉన్నామంటే, ఎస్ డెఫినెట్ గా కార్తిక్ గారు అన్నది వాస్తవమే. ఏంటిదంటే ఎప్పుడు కూడా రక్షణ శాఖ ల్యాండ్ ఫర్ ల్యాండ్ అనే విధానం ఉంటుంది. అంటే వీరు ఎంఓయూ చేసుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖతోని ఆ ఎంఓయూలో డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఆ ఎంఓయూ ఎక్కడ బయటికి రాలేదు, ఏ రకమైన ఎంఓయూ అనేది. రెండోది నేనేమంటున్నానంటే, రక్షణ శాఖ ఒకవేళ ఇయ్యలేని పరిస్థితి ఉంటే మాత్రం ప్రజెంట్ రేట్ ఏముందో దాని కాంపెన్సేషన్ కూడా డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ల్యాండ్ ఫర్ ల్యాండే ఉంటుంది రక్షణ శాఖలో. ఇక్కడ లేకుంటే సపోజ్ షామర్పేట సైడ్ ఉందనుకోండి, ఒకే దగ్గర కంటోన్మెంట్ ఏరియా ఉందనుకోండి, దానికి వేరే చట్టం ఉంది, కంటోన్మెంట్ 2020 ఏదో చట్టం ఉంది. సో ఆ రకమైనటువంటి ప్రొసీజర్ లో తీసుకోవాల్సి వస్తుంది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి రక్షణ శాఖల భూములను కూడా మేము కంటైన్మెంట్ లో ఈ గజ్వెల్లో ఇటు పోయే రోడ్ ఉంది కదండి, ఆ రోడ్డు వెడల్పు చేయడానికి కూడా మేము కంటోన్మెంట్ పెరల్ గ్రౌండ్స్ ప్రాంతంలో, తిరుమలగిరి ప్రాంతంలో వాటిని కూడా మేము ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. చూడండి, ఇంకా మమ్మల్ని నిందిస్తా ఉంటారు, ఒకేది దొబ్బుతా ఉంటారు, నిందిస్తా ఉంటారు. ఆ రకమైన అంటే ఒక కృతజ్ఞతా భావం లేని రాష్ట్ర ప్రభుత్వాలుగా మారిపోతా ఉన్నాయి. ఒకవేళ అంటే ఓట్ల కోసం చేసిన పనిని ఘనంగా లాగించుకుంటూ ఇంకా కొంత ఎక్కువ పనిని చేయించుకునే విధానంలో పోవట్లేదు. సో నేనేమంటున్నా అంటే వాళ్ళు అనొచ్చు, అదేంది పుణ్యానికి అది ఇది అంటే, డెఫినెట్ గా ఇది ఏది ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారా వచ్చేటటువంటి నీతి ఆయోగ్ ద్వారా వచ్చే 42% నిధులు అది బాధ్యత ఇస్తున్నాము మేము, అది ఇవ్వాలి కూడా. సో దాన్ని అడిగితే ప్రాబ్లం లేదు, దాంట్లో ఏమైనా పెండింగ్ పెడితే తిట్టాలి. ఈ మిగతా అన్ని కొత్తగా నేను మూసి ప్రాజెక్ట్ పెట్టుకుంటున్నా నాకు డబ్బులు ఇయ్యి, లేకపోతే ఇంకోటి చేస్తున్నా నాకు డబ్బులు ఇయ్యి అని అడిగేటి ఏవైతే ఉన్నాయో అవి అడిగేటప్పుడు కాస్త రాష్ట్ర ప్రభుత్వం సంయమనంతో పోయి మాట్లాడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆడ పోతున్నారు, ఈడనేమో హైదరాబాద్కి వెళ్ళి కత్తి వెంకట స్వామి గారు మీరు కత్తి వెంకట స్వామి గారిని భరత్ గారు తెలంగాణ పరిపాలకులకి అంటే గతంలోని నియంత కావచ్చు, లేకపోతే ఈ నేటి హిట్లర్ కావచ్చు, వీళ్ళు ఒకటే డైలాగ్, ఊత పదం ఇద్దరిది సేమ్ డైలాగ్ ఉంటది. కేంద్రం మెడల్ వంచి మేము సాధిస్తామంటారు. ఈ మెడల్ వంచడం ఏంటండి? అక్కడ కేంద్రం అంటే ఎవరో కాదు కదా, మట్టి కాదు ఈ మనుషులో అన్నట్టు. కేంద్రం అంటే అక్కడ కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులే ఉంటారు కదా, వారిని మెడల్ వంచుతాను ఇడికెళ్ళి బయలుదేరుతారు. ఆడ మెడల్ వంచి నమస్తే పెడతారు, అన్ని సాధించుకుంటారు, మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నిందించుకుంటూ వస్తారు. ఇదేందండి? ఒక విలువలు ఉండాలి కదా రాజకీయాలలో ఉన్నటువంటి నాయకులకి, అందులో రాజ్యాంగపరమైన పదవులో ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యమంత్రి స్థాయి లాంటి వాళ్ళకి, మంత్రుల స్థాయి వాళ్ళకి ఎంత చక్కగా మాట్లాడాలండి. సో అది లేదు. మూసీ ప్రాజెక్ట్ ఇంతకుముందు కార్తిక్ గారు అన్నారు, ఎస్ డిపిఆర్ ఉందా? ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ రంగుల రాట్నము టీవీ యాడ్ చూసి ఇప్పుడు మీరు మరి డిపిఆర్ లేదు, ఎందుకు దీనికి ల్యాండ్ ఇచ్చారు? సూత్రప్రాయమైన అంగీకారం అండి, మేము ఇట్లా డిపిఆర్ తయారు చేయబోతున్నాం. అదే సూత్రప్రాయం కూడా ఎందుకు ఇచ్చారు? నేనేమంటున్నా సార్, రేపు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా మీరు అడ్డుపడతారు అని మళ్ళీ మీరే అంటారు. భరత్ గారు మీరే ప్రశ్నిస్తారు. మేమేమంటున్నామంటే ఈయన
ఈయన ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాం, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. సరోవర్ అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే అక్కడ సరోవరం వచ్చి మానస సరోవరం లాగా వచ్చి అక్కడ ఇంతకుముందు ప్రకాష్ అని అన్నట్టు అక్విటింగ్ అదేది చేపల పెంపకం ఇది గాని అది గాని అటువంటి చేపలు వచ్చి బ్రతికేంత నా సరస్సును చేస్తాడేమో అని మేము ఫీల్ అవుతున్నాం. అది తప్పదు కదా హైదరాబాద్ లో. నేను ఇంకా ముందుకెళ్ళి నేను చెప్తా ఉన్నా, ఒక గాంధీ సరోవర్ ప్రాజెక్టు, సరే గాంధీ విగ్రహం అక్కడ ఉంది, మన అస్థికలు ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తా ఉన్నారు. కొత్తగా కొన్ని ఏళ్ల సంవత్సరం నుంచి స్వయంభూ ఆలయాలు ఉన్నాయి, అవి చేస్తున్నాం. కొత్తగా ఓట్ల కోసం అసలు ఇప్పటి వరకు డిమాండ్ లేదు. అక్కడ వెనకటి నుంచి తరతరాలుగా ఒక మసీదు లేదు, ఒక చర్చ్ లేదు, కానీ వాటిని కూడా మేము నిర్మిస్తామని చెప్పి సరిసమానంగా వెనకటి నుంచి వేల సంవత్సరాల నుంచి ఉన్న గుళ్ళతో పాటు అంతే బడ్జెట్ తో అవి కూడా కడతాము అని అంటున్నారు. ఇక్కడే చూడండి రాజకీయాలు ఎట్లా మారిపోతారు. అంటే ఉన్న ఇళ్ళనేమో గుల కొడతా అంటావు, లేని ఇవి ఏమో తెస్తా అంటావు మసీదులని. అంటే ఎవరి కోసం, ఎందుకోసం, ఏం రాజకీయాలు, ఏం ఓట్ల కోసం? నువ్వే అంటావు నేను 10 ఏళ్ల వరకు ఉంటా, 10 ఏళ్ల తర్వాత ఉండవు కదా, మరి వచ్చే తరాలు ఎట్లా ఇది కావాలి? నేనేమంటున్నా, నీ 5 ఏళ్ల మళ్ళా ప్రభుత్వంలోకి రావడానికి గిన్ని కుట్రలు కుతంత్రాల? అసలు ఈ హైదరాబాద్ రాష్ట్రం మా ప్రకాష్ అన్న చెప్పాలి, అసలు పటేల్ గారి చొరవ లేదా, పోలీస్ యాక్షన్ లేదా? ఆయన అంత పెద్ద నిర్ణయం తీసుకొని ఇలా తెలంగాణని మనము కలిపితే, విలీనం చేస్తే, ఈ రోజు పటేల్ గారి మీ స్టాండ్ క్లారిటీగా అర్థం కావట్లేదు సార్. గాంధీ రిజర్వేషన్ మీరు అనుకూలమా వ్యతిరేకమా? సార్ నేను లాస్ట్ కంక్లూజివ్ చెప్పాలి కదా, అది నేను ఈ నరేటివ్ చెప్పిన తర్వాత మీకు అదే వస్తుంది సారాంశం. సినిమా చూసిన తర్వాత కదా మొత్తం అర్థమైతే. మీరు కాదు 7-8 మినిట్స్ మాట్లాడగానే అసలు విషయం చెప్తలేదు. సరే ఒక్క నిమిషం, లాస్ట్ అదే చెప్తా. మీరు సినిమాకి పోయినా గానీ లాస్ట్ తెలుస్తా అసలు స్టోరీ ఏమైంది. సినిమా నేనేమంటున్నా, అరే మీది అంత జనరంజకంగా ఉంది. ఇలా భరత్ డిబేట్స్ అంటే మామూలు ఆషామాషి కాదు. మేము అడగంగానే ఒప్పుకుంటున్నాం. ఇంతమంది మీ ఎంత బిజీ ఉన్నా అంటే మీకుండే రెస్పెక్ట్, మీకుండే గౌరవం, మీకు తీసుకొస్తున్న సబ్జెక్ట్స్, అది సామాజిక అంశాలు కావచ్చు, ఇవి కావచ్చు, నేను నేను ఏమంటున్నా అంటే దాంట్లోనే నర్మగర్భ అందరికీ బహిరంగంగా చెప్తా ఉన్నా. నిజంగా కూడా మీరు ఈసారి ప్రతి సబ్జెక్ట్ ని, కరెంట్ అఫైర్స్ లో ఆ రోజున్న అంశాన్ని తీసుకొని చాలా బ్రహ్మాండమైన చర్చ చేస్తున్నారు. సరే అది ఒక ఆస్పెక్ట్. నేనేమంటున్నా భరత్ గారు, ఈ రోజు పటేల్ గారి విగ్రహం గురించి కానీ, లేకపోతే తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు, మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, మా ఎంపీలు చీలిపోలే, ఆంధ్ర ఎంపీలు ఒకవైపు, తెలంగాణ ఎంపీలు ఒకవైపు, ఇంకో రాష్ట్రాల వ్యతిరేక చేస్తున్నటువంటి రాష్ట్రాల ఎంపీలు అట్లా లేదు. బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది, సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో బిల్లు పెట్టండి అని వారిని అడిగింది. బిల్లు వచ్చిన తర్వాత మేము ఎక్కడ గొడవ చేయకుండా పార్లమెంటులో మేము తెలంగాణ తెస్తే చిన్నమ్మ అన్నారు సుష్మా స్వరాజ్ గారిని. మరి ఆమె ఒక్క విగ్రహం తెలంగాణలో అసెంబ్లీ వేదికగా గత ముఖ్యమంత్రి మెచ్చుకున్నాడు, ఈ ముఖ్యమంత్రి మెచ్చుకున్నాడు మొన్న. సో కానీ ఆమె విగ్రహం పెడదామంటే చేతులు రావే. మళ్ళా ఉరుకురికి పెడతారు ఏది సెక్రటరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ ఉన్నాయి కదా, లేని విగ్రహం. మహాత్మా గాంధీ విగ్రహం వద్దంటారా? నేనేమంటున్నా అంటే నేను ఇప్పుడు వద్దని అంటలేను, ఉన్నది ఉంచి ఇంకా కొత్తవి చేయొచ్చు కదా. అదే మూసీ నది ఒడ్డున వీళ్ళది పెట్టే నైతిక హక్కు ఉందా లేదా? న్యూట్రల్స్ చెప్పానండి, మా రవాణా జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమం అందుకే ఎవరు మాట్లాడంది మాట్లాడాలని. ఇంతకుముందు వాళ్ళు చెప్పినవన్నీ మళ్ళీ నేను చెప్తే బాగుండదని, ఇంకో కొత్త లైన్ లాస్ట్ లో మాట్లాడే వాళ్ళకి ఒక ఇబ్బంది ఉంటది. అవన్నీ నేను చెప్దాం అనుకున్నా, కానీ వాళ్ళు చెప్పేసి రిజర్వేషన్ ఓకేనా కాదా? నేనైనా అంటున్నంటే మూసీ అభివృద్ధికి మేము అడ్డం కాదు. మూసీలో పేదల యొక్క గుండెల రోదన మీదకెళ్ళి మీరు బుల్డోజర్లు నడుపుతా అంటే ఊరుకోము. మరి ఎట్లా? పేదలని ఆల్టర్నేటివ్ చెయ్యండి, మీకు చేత కాకపోతే. నది పక్కనే ఉన్నాయి కదా, నది పక్కనే ఉన్నాయి ఇవన్నీ కూడా. సార్ వీళ్ళు చేస్తారా సస్తారా నాకు తెలియదు. ఇంతకుముందే ప్రకాష్ అన్నాడు ఇంకా 2.5 ఏళ్ళైనా సరిపోదని, ఇంకా డిపిఆర్ కాలేదు. నేనేమంటున్నంటే వీళ్ళు చేస్తారో సస్తారో మాకు తెలియదు, కానీ రేపొచ్చే మా గవర్నమెంట్ లో డబుల్ ఇంజన్ సర్కార్ లో తప్పకుండా మీరు చూడబోతారు మేము ఏ రకంగా చేస్తాం అనేది. చేయలేదా మేము గుజరాత్ లో? సో మా మోడలే చెప్తున్నాడు కదా, మీరు గుజరాత్ లో చేయలేదా అని అంటుండు కదా. వీళ్ళని నేను నమ్మనండి. ఆయన ఇస్తాంబుల్ అని పోయిండు, ఈయన లండన్ అంటాడు. ఆయనే హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళు అనిపోయాడు, ఈయననేమో మూసీ నది కొబ్బరి నీళ్ళు అంటున్నాడు. వీళ్ళని ఏం నమ్ముతామండి? ఇద్దరు సేమ్. నేను హిట్లర్ అంటున్నాడు, ఆయన నిజాం, నేను నిజాం అంటున్నాడు. ఆయన వ్యతిరేకంగానే బండి వెనక బండి కట్టి ఏ బండిలో వస్తో నిజాం సర్కార్ తెలంగాణ ప్రజలు వాడుకున్నారు. మరి ఈ రోజు ఈ రకంగా భావజాలంతో ఉన్నటువంటి నాయకులకి తెలంగాణ ప్రజలు ఏ రకంగా మరి మద్దతు పలుకుతారు? మీరు ఆలోచన చేయండి. పల్లెరవి గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. పల్లెరవి గారు నమస్తే. ఇవాళ అనుమతి వచ్చింది
డిఫెన్స్ ల్యాండ్స్ ఇస్తామని ఇన్ ప్రిన్సిపల్ గా అప్రూవల్ ఇచ్చింది డిఫెన్స్ మినిస్ట్రీ. భరత్ గారు, బాపు గారి దగ్గరది. సో ఇది ఒక గేమ్ చేంజర్, చాలా ఇంపార్టెంట్ డిసిజన్ కేంద్ర ప్రభుత్వం నుంచి. మేజర్ హైడిల్ పోయినట్టే ఫస్ట్ ఫేజ్ కి. ఓకే, మీరు నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు, ప్రభుత్వం ఏమంటుంది మూసీ రిజర్వేషన్ అయితే కాకపోతే నల్గొండ ప్రజలు దానికి అడ్డుపడితే బీఆర్ఎస్ ను తరిమి కొడతారు. నల్గొండ సఫర్ అవుతుంది మూసీ కంపుతోటి అని అంటున్నారు. ముఖ్యంగా మీ నియోజకవర్గం చౌటుప్పల్, ఓకే, మునుగోడు ఏరియా. మాట్లాడచ్చా? యా చెప్పండి. భరత్ గారు, Yeah. ప్యానెల్ లో మిత్రులు, మీకు అందరికీ నమస్కారం అండి. యా ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము కానీ మా పార్టీ కానీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. చాలా ఫస్ట్ చాలా క్లియర్ గా చెప్తున్నాం. చాలా మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. రెండు, మూసీ ప్రక్షాళనని ఆల్రెడీ గతంలో మేము మొదలు పెట్టినాము. దాని 16,000 కోట్లతోటి డిపిఆర్ ప్రాజెక్టును కూడా ఆల్రెడీ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ ఫేజ్ కార్యక్రమాలు కూడా మొదలైనవి. అందులో భాగంగానే ఎస్టీపీల నిర్మాణం, తర్వాత అవన్నీ తెలుసు, వాటన్ని జరిగినది. కానీ మూసీ ప్రక్షాళన పేరు మీద ఒక పేదవాడిది, ఒక మధ్యతరగతి వాడు, వాళ్ళ ఇల్లు కూలుస్తామంటే, వాళ్ళ భూములు గుంజుకుంటామంటే బరాబరుగా వ్యతిరేకిస్తాం. దానికి వ్యతిరేకం. అది తప్పు. ఎందుకు అంటే మూసీ ప్రక్షాళనకు చాలా స్పష్టంగా మూసీ రివర్ బెడ్ ని తీసుకోవటానికి ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ మూసీ రివర్ బెడ్ వరకు ఉన్నటువంటి వాటిని కన్స్ట్రక్షన్స్ అటువంటివి చేసుకోవాలి. కానీ మూసీ రివర్ బెడ్కి పరిమితం కాకుండా బఫర్ జోన్ పేరు మీద 200 మీటర్లు, దానికి ఆ పేరు మీద ఈ పేరు మీద మూసి 2 వైపులా కిలోమీటర్ల దూరం పాటు భూసేకరణ చేసి పేదవాడిది, మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఆ భూములు తీసుకొని మళ్ళీ అక్కడ ఏం చేద్దామని, అక్కడ ఏం నిర్మాణం చేస్తారు? మళ్ళీ మల్టీప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, రిక్రియేషన్ పార్కులు, లేకపోతే ఈ రకరకాలైనటువంటి ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద, ఇంటర్నేషనల్ టూరిజం పేరు మీద, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ పేరు మీద చేసేటటువంటి ఇవన్నీ కూడా చేసి ఎవరికి? పేద మధ్య తరగతి వాళ్ళు వాళ్ళ జీవితకాల కష్టాన్ని గుంజుకొని, వాళ్ళ కష్టంగా వచ్చినటువంటి జీవితకాల స్వప్నంగా ఉండేటటువంటి సొంత ఇంటి కళని గుంజుకొని మీరు ఇవాళ అవి మళ్ళీ ఎవరికి కట్టబెడతారు అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకో, లేకపోతే వారి పేరు మీద ఎకరాలకి వ్యాపార వాణిజ్య సామ్రాజ్యాల నిర్మాణం కోసం చేస్తున్నారు. దానికి వ్యతిరేకం మేము, చాలా బరాబరకం. అంతేకాని రెండవది ఇవాళ మూసి ఒకటి ఇది చేస్తున్నారు. అసలు ఈ మూసీని ఇంతగా మూసి హైదరాబాద్ మూసీ నది ఒక మంచినీటి చెరువుగా ఉన్నటువంటి, మంచినీటి నదిగా ఉన్నటువంటి మూసీ నది మురికి కూపంగా మార్చినటువంటి వాళ్ళు ఎవరండి ఈ నీళ్లలో? ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళే కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం రేవంత్ రెడ్డి గారు ఆయనకు కాలేజీ చదువులు నేర్పించినటువంటి తెలుగుదేశం పార్టీ. ఈ రెండు పార్టీలే కదా దాదాపు 60 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి హైదరాబాద్ ని మూసీని మురికి కూపంగా మార్చి. ఇలా మూసీ ఎందుకు మురికి కూపంగా మారిందండి? బయో వేస్టేజ్ అంటే ఇళ్లలో నుంచి డ్రైనేజ్ నుంచి వచ్చేటటువంటి డ్రైనేజీ మలిన వ్యర్థాలు దాంట్లో నేరుగా కలపటము. 2, కెమికల్ పొల్యూటెంట్స్, రసాయన వ్యర్థ పదార్థాలని ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి నేరుగా వాటి కలపటం వల్ల మూసీ అనేది ఒక మురికి కూపంగా తయారైంది. అదే కదా. అది మర్చిపోయి ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఎవరు వేసినట్టుగా, వీళ్ళు ఉద్ధరిస్తున్నట్టుగా అసలు మూసీనే మంచినీటి నదిని మూసి మురికి నదిగా, మురికి కూపంగా, కాలుష్య కాసారంగా మార్చినటువంటి వాళ్ళే ఇవాళ మళ్ళీ పెద్ద పెద్ద ఆదర్శవంత మాటలు మాట్లాడడం. దానికి వీళ్ళు చేసేటటువంటి దోపిడికి, మూసి ప్రక్షాళన పేరు మీద విచ్చలవిడి దోపిడికి, అవినీతికి మళ్ళీ ఇవాళ ప్రజలు తిరగబడుతున్నారు. కాబట్టి ప్రజలని విభజించేందుకు నల్లగొండ రైతాంగం పేరు మీద నల్లగొండ ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయటం. అంటే ఎట్లా చేయాలి మీ ఉద్దేశంలో? ఎట్లా చేయాలి దీన్ని? నేను చెప్తున్నా. నల్గొండ రైతాంగము, నల్లగొండకు ఇప్పుడు
ఇవాళ ఫ్లోరైడ్ విషం నీళ్లు తప్పించినటువంటి పుణ్యాత్ములు వీలే కదా. మా నల్గొండ జిల్లాకు, మా మునుగోడుకు, దేవరకొండకు తాగునీళ్ళు ఇవ్వకుండా ఇవాళ నల్గొండ జిల్లాల మీద వీళ్ళ అవినీతికి 1.5 కోట్ల అవినీతి, మూసి ప్రక్షాళన పేరు మీద 1.5 కోట్ల అవినీతిని, 1.5 కోట్లని 1.5 కోట్ల రూపాయలు దోచుకోవడం కోసము కేవలం నల్గొండ ప్రజల్ని మొదటి విడత 7,000 కోట్లు, 1.5 కోట్లు. మీరు వాళ్ళు కనుక కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అని ఉన్నట్టుంది. ఖర్చు పెట్టింది 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి వాళ్ళన్నట్టు. మొదటి విడత 7,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎట్లా? స్కాలర్షిప్ లకు పైసలు ఉండయి, హాస్టళ్లలో పిల్లలకు తిండి పెడదామంటే పైసలు ఉండయి, రైతు భరోసాలు ఉండయి, ఇవన్నీ ఉండయి. కానీ ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ 7,000 కోట్లు లోన్ కదా, లోన్ ఏడీబీ ఎందుకు ఎవడు ఏమంటుండు? తెలంగాణ ప్రజలు వద్దా సార్? ఇలా బంగారు తెలంగాణ అని ఇప్పుడు అప్పుల తెలంగాణ చేయమంటున్నావా? దీని పేరు డెఫినేషన్ అప్పుల తెలంగాణ అయిపోయింది ఆల్రెడీ. ఇక చేయడం ఏంది? మరి దాన్ని అప్పుల తెలంగాణ అయిపోయి ఆగం అవుతుంది ఆల్రెడీ. అప్పుల తెలంగాణ భరత్ గారు తెలివిగా మొత్తంగా దీని డిపిఆర్ లో ఇవాళ ఎంత ప్రాజెక్ట్ చెప్పండి. అక్కడ మొదటి పెట్టేది ఒక బాపుఘాట్ పరిసరాలు చేసేటటువంటి ఒక ఫేజ్ 1 దాన్ని మొదటి ఒక కారిడార్ ని, అది 7,000 కోట్లతో చేసేటటువంటి కారిడార్ ని అదొకటి ముందు చెప్పేసి అది 7,000 కోట్లు అని చెప్తున్నారు. అది అక్కడి నుంచి దాంతో మూసి అసలు మీరు చెప్పేటటువంటి ఆ 7,000 కోట్లతోటి చేసేటటువంటి ప్రక్షాళనతోటి నల్లగొండ కాలుష్యం పోతుందా? పోదు. లేదా హైదరాబాద్ లో జరిగేటువంటి మలక్పేటలో మూసిపోతుందా? లేకపోతే చాదరఘాట్ లో మూసిపోతుందా? పురాణపూర్లో మూసిపోతుందా? కేవలం బాపుఘాట్ దగ్గర మహాత్మా గాంధీని ముందు పెట్టి వీళ్ళు చేసే దోపిడికి, వీళ్ళు చేసే అరాచకానికి, వీళ్ళు చేసే దాస్తికానికి మహాత్మా గాంధీని ముందు పెట్టుకొని మొదలు పెట్టడం తప్పేం కాదు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఇంటి పేరు ఉన్నదని గాంధీ వారసుల్లో అని చెప్పుకోవడానికి ఈ గాంధీ గారి విగ్రహం తప్ప గాంధీజీ మీద ప్రేమ కాదు, ప్రేమ కూడా కాదు. అది వాళ్ళ ఇంటి పేరు కోసం. అక్కడి నుంచి మొదలు పెట్టి మా నల్లగొండ నిజంగా కూడా మా నల్లగొండ డిండి పూర్తి చేయండి. యుద్ధ ప్రాతిపదికన డిండి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయరు? ప్రకాష్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. క్లోజ్ చేద్దాం ఒక 2-3 minutes లో. ప్రకాష్ గారు మ్యూట్ తీసేయండి సార్. ప్రకాష్ గారు అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు ఫేజెస్ అన్నది ఇట్లా ఉండకూడదండి. అంటే 55 కిలోమీటర్లను 5 కిలోమీటర్లు, 17 కిలోమీటర్లు ఇట్లా కాదు. ఫేజెస్ అంటే ఏంటంటే ఫస్ట్ ప్రక్షాళన, అంటే కాలుష్యం నుంచి కాపాడడం, నది నీటిని ఫస్ట్ చేయాలి. సెకండ్ ఏంటంటే సుందరీకరణ అనేది 3rd phase లో వస్తుంది. ప్రక్షాళన తర్వాత నదిని పరిరక్షించడం, అంటే వాటర్ ను ప్రక్షాళన చేయడం ఫస్ట్ ఫేజ్ ఉండాలి. మొత్తం 55 కిలోమీటర్లు, 55 కాదు, అది అక్కడి దాకా మూసీలో కలిసేదాకా, అనంతగిరి నుంచి మూసీలో కలిసేదాకా మీరు ప్రక్షాళన చేస్తేనే పర్మనెంట్ ప్రక్షాళన అవుతుంది. మళ్ళీ పైనుంచి మీరు ఇటు 55 కిలోమీటర్ల వరకే ప్రక్షాళన ఇస్తే మీనింగ్ లెస్, అది అర్థవంతం కాదు అది. ఎందుకంటే అనంతగిరి నుంచి రకరకాల కాలుష్యం వస్తున్నది, వ్యవసాయ కాలుష్యం వస్తున్నది, ఫామ్ హౌసెస్ కాలుష్యం వస్తున్నది, ఇండస్ట్రియల్ కాలుష్యం వస్తున్నది, టూరిజం కాలుష్యం వస్తున్నది. అది మరి 55 కిలోమీటర్లు రాకుంటుంటుందా? దాని కిందికెళ్ళి ఏమన్నా అండర్ గ్రౌండ్ ఛానల్స్ వేస్తారా? నది కిందికెళ్ళి ప్రక్షాళన అనేది మొట్టమొదటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆరిజిన్ నుంచి కత్తి వెంకట స్వామి గారు కంప్లీట్ చేయనియండి. 1 minute కంప్లీట్ చేయనియండి. సెకండ్ ఏముండాలంటే నదిని ప్రక్షాళన చేసిన తర్వాత నది బౌండరీస్ కాపాడి ఆక్వాటిక్ లైఫ్, బయోడైవర్సిటీ, ఇది నది మొత్తం ఏదైనా కూడా మొదలు పెడితే నది మొత్తం ఉండాలి. ఒక ఫేజ్ అంటే కిలోమీటర్లు కాదు, ఒక ఫేజ్ అంటే దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్. కాబట్టి 2వ ఫేజ్ ఏముండాలి? నదిని కాపాడాలి. 3వ ఫేజ్ ఏముండాలి? సుందరీకరణ ఉండాలి. ఈయన మొదలే సుందరీకరణ పెట్టుకున్నాడు. దీనివల్ల నల్గొండకి ఏం లాభం అవుతుంది, నదికి ఏం లాభం అవుతుంది, అక్వాటిక్ బయోడైవర్సిటీకి ఏం లాభం అవుతుంది? ఇవన్నీ కూడా అది నది పేరుతోని వారు అన్నట్టుగా, రవి గారు అన్నట్టుగా నది పేరుతోని రకరకాల స్వార్థ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. పర్యాటకం కోసమే కాదు కదా, పర్యావరణం కోసం కూడా ఆలోచించాలి కదా. కాబట్టి నిజమైన చిత్తశుద్ధి ఇక్కడ కనబడట్లేదు. నేను ఇప్పటికీ దాన్ని సర్టిఫై చేస్తున్నా. అందులో అన్ని ఉన్నాయి. 16,000 కోట్లలో టిఆర్ఎస్ ప్రణాళికలో అన్ని ఉన్నాయి. మేమంతా ఆలోచన చేసింది అప్పుడు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు, మంచి పేరు వస్తుంది రేవంత్ రెడ్డికి. కొత్తగా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మూతి పాల్గొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. సో థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, తాడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా పల్లె రవికుమార్ గారు, అంతకుముందు జాయిన్ అయిన కార్తిక్ రెడ్డి గారు. సో చూద్దాం, మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 7,000
కోట్ల పైసలకు రుణం దాదాపు శాంక్షన్ అయినట్టుగా చెప్తున్నారు. దానికి చాలా కీలక పరిణామం ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు. అక్కడ బ్యూటిఫికేషన్ చేసి 200 కోట్లతో ఆ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేస్తారు. ఆ ఒక్కదానికే 200 కోట్లు అని చెప్తున్నారు. సో చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుంది. రేవంత్ రెడ్డి అయితే చాలా ఫిర్మ్గా ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ చేస్తామని. బట్ ఫస్ట్ ఫేజ్ అయితే మూసీ పొల్యూషన్ మొత్తం కాదు, ఎందుకంటే మళ్ళీ చాదర్ఘాట్ దగ్గర నుంచి అసలు ఉంది. నల్గొండలో మూసీ కాలుష్యం పోవాలంటే మొత్తం కంప్లీట్ కావాలి యాక్చువల్లీ. సో బట్ బిగినింగ్ ఏదో ఒకటి ప్రతిదాన్ని మనం వ్యతిరేకించకూడదు కదా. ప్రభుత్వం మూసీని చిన్న 30-40 ఏళ్ళ నడుస్తుంది మూసీ, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని. కేంద్రం అనుమతి ఇచ్చింది, కేంద్రం రాష్ట్రం కలిసి ముందుకు తీసుకెళ్తుంది. కేంద్రం అనుమతి ఇచ్చింది డిఫెన్స్ ల్యాండ్స్ ఇచ్చేందుకు మాత్రమే. ఇప్పుడు దీనికి పర్యావరణ అనుమతులు కానీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ అవన్నీ ఏం లేవు. మరి వాటికి ఎట్లా తీసుకుంటారు ఏంది అనేది కూడా చూడాలి. ఇంకా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ అటువంటి ఏవి కూడా రాలేదు. కేవలం ల్యాండ్ ఇచ్చేందుకు మాత్రమే అక్కడ, ఎందుకంటే ఆ బాపు ఘాట్ ప్రాంతం అంతా కూడా డిఫెన్స్ ల్యాండ్ కాబట్టి ఆ ల్యాండ్ ఇచ్చేందుకే కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ తరఫున ఇంకా అనుమతులు ఏమి లేవు. అవి ఎట్లా తీసుకుంటారు ఏంది, ఏదైనా ఒక బిగినింగ్ అయితే జరిగింది. చూద్దాం ఇంకేం జరుగుతుంది. ఓకే రైట్.